Okay, hello everyone. We are going to discuss about the laws of motion. Laws of motion. Okay, laws of motion or Newton laws of motion. In the previous chapter, we discussed about the lesson kinematics. ఇంతకుముందు మనం kinematics గురించి చెప్పుకున్నాం. ఓకే, వాట్ డూ యూ మీన్ బై kinematics? Kinematics అంటే ఉంది. ఓకే, it is a branch of physics. It is a branch of physics which deals with motion of the body without considering the cause of motion. అంటే ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి, ఆబ్జెక్ట్ రెస్ట్ లో ఉంటే ఎందుకు రెస్ట్ లో ఉంది అంటే ఈ రెస్ట్ లో ఎందుకు ఉంది అని దీని గురించి మనం డిస్కస్ చేయం. రెస్ట్ లో ఉందా లేదా దాని గురించి మాత్రమే మాట్లాడతాం. సపోజ్ దానికి వెలాసిటీ ఉందని, ఎంత వెలాసిటీ ఉంది అని దాని గురించి మాత్రమే మాట్లాడతాం, కానీ ఎందుకు వెలాసిటీ వచ్చింది అనే దాని గురించి మాట్లాడతాం. అంటే మీన్స్ కాజ్ ఆఫ్ మోషన్ గురించి ఇక్కడ డిస్కస్ చేయలేదు. నెక్స్ట్, ఒక ఆబ్జెక్ట్ కి యాక్సలరేషన్ ఉందనుకోండి, దానికి ఎంత యాక్సలరేషన్ ఉందనేది దాని గురించి మాత్రమే మాట్లాడాం, కానీ అది దానికి యాక్సలరేషన్ ఎందుకు వచ్చింది అనే దాని గురించి మాత్రం మాట్లాడలేదు. ఓకే, ఒకవేళ డిస్ప్లేస్మెంట్ ఉందనుకోండి, ఆ బాడీకి డిస్ప్లేస్మెంట్ ఉందనుకోండి, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి డిస్ప్లేస్ అయింది, అప్పుడు దానికి ఎంత డిస్ప్లేస్మెంట్ వచ్చింది అనే దాని గురించి మాట్లాడవచ్చు, కానీ ఎందుకు డిస్ప్లేస్ అయింది అనే దాని గురించి మాత్రం మాట్లాడు. అంటే నేను దాని మోషన్ గురించి మాట్లాడాలి, కానీ ఆ మోషన్ ఎందువల్ల వచ్చిందనే దాని గురించి మనం కైనమాటిక్స్ లో డిస్కస్ చేయలేదు. ఓకే, హలో 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 హలో
your internet problem is there. ఓకే, అది ఇంతకు ముందు లెసన్ కైనమాటిక్స్ గురించి. ఇప్పుడు మన డైనమిక్స్ గురించి మాట్లాడదాం. డైనమిక్స్, okay, it is a branch of physics
It is a branch of physics which deals with motion of the body by considering cause of motion. అంటే ఇక్కడ బాడీకి డిస్ప్లేస్మెంట్ అయినా వెలాసిటీ వచ్చినా దానికి యాక్సలరేషన్ ఉన్నా ఒకవేళ అది రెస్ట్లో ఉన్నా అంటే దాని వెలాసిటీ జీరో అయినా ఎందుకు ఇలా అయింది అని దాని డిస్ప్లేస్మెంట్ వస్తే ఎందుకు వచ్చింది లేకపోతే వెలాసిటీ వస్తే ఎందుకు వెలాసిటీ వచ్చింది లేకపోతే యూనిఫామ్ వెలాసిటీ తోటి మూవ్ అయింది అనుకోండి వి కాన్స్టెంట్ అంటే యూనిఫామ్ వెలాసిటీ తోటి మూవ్ అవుతే అది ఎందుకు యూనిఫామ్ వెలాసిటీ తోటి మూవ్ అవుతుంది లేకుంటే అది యాక్సలరేట్ అయింది అనుకోండి అంటే వెలాసిటీ ఇంక్రీజ్ అయింది ఒకవేళ దాని ఇది డిసలరేట్ అయింది అనుకోండి డిసలరేషన్ మీన్స్ వెలాసిటీ డిక్రీజ్ కావడం ఓకే దాని వెలాసిటీ ఇంక్రీజ్ అయినా లేకుంటే దాని వెలాసిటీ డిక్రీజ్ అయినా ఒకవేళ అది రెస్ట్ లో ఉన్నా ఎందుకు ఇలా జరుగుతుంది అనే దాని గురించి అంటే కాజ్ ఆఫ్ మోషన్ గురించి ఈ డైనమిక్స్ లో డిస్కస్ చేస్తాం ఓకే ఈ డైనమిక్స్ లో కాజ్ ఆఫ్ మోషన్ గురించి డిస్కస్ చేస్తాం ఓకే క్లియర్ మరి కాజ్ ఆఫ్ మోషన్ గురించి డిస్కస్ చేయాలంటే మనకి న్యూటన్స్ లాస్ అవసరం ఓకే న్యూటన్ లాస్ యూజ్ చేసి కాజ్ ఆఫ్ మోషన్ గురించి డిస్కస్ చేస్తాం ఓకే ఫస్ట్ న్యూటన్స్ ఫస్ట్ లా న్యూటన్ ఫస్ట్ లా వాట్ ఈస్ న్యూటన్స్ ఫస్ట్ లా ఫస్ట్ try to write that after that we go into details మనం న్యూటన్ ఫస్ట్ లాని చూసి దాని తర్వాత దాంట్లో డీటెయిల్స్ గురించి చూద్దాం everybody continuous means every object continues in the state of rest or state of uniform motion unless until it is acted upon by an external unbalanced force ఓకే అంటే దీని మీనింగ్ ఏందో చూద్దాం ఓ బాడీ టేబుల్ మీద ఉంది టేబుల్ మీద ఉంది దీని మీద గ్రావిటేషనల్ ఫోర్స్ కిందికి యాక్ట్ చేస్తుంది కదా గ్రావిటేషనల్ ఫోర్స్ కిందకి యాక్ట్ చేస్తుంది అయినా ఇది కిందికి పడట్లేదు అంటే దీని మీద టేబుల్ ఫోర్స్ పైకి యాక్ట్ చేస్తుంది టేబుల్ ఫోర్స్ ఓకే టేబుల్ ఫోర్స్ పైకి యాక్ట్ చేస్తుంది గ్రావిటేషనల్ ఫోర్స్ కిందికి యాక్ట్ చేస్తుంది అందుకోసం ఇది బ్యాలెన్స్డ్ గా ఉంది ఓకే అంటే మీన్స్ ఇక్కడ రెస్ట్ లో ఉంది ఓకే
ఇక్కడ రెస్ట్ లో ఉంది, అంటే దాని వెలాసిటీ 0. ఇది కిందకు పడిపోవాలని ట్రై చేస్తుంది గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల, కానీ ఈ టేబుల్ ఏం చేస్తుంది, దీన్ని ఆపుతుంది, పైకి యాక్ట్ చేస్తాం దాని ఫోర్స్. ఓకే, ఈ టేబుల్ ఫోర్స్ పైకి యాక్ట్ చేస్తుంది, టిఎఫ్. గ్రావిటేషనల్ ఫోర్స్ ఈ బాడీ మీద కిందకి యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ రెండు ఫోర్స్లు ఈక్వల్ కావడం వల్ల అది రెస్ట్ లో ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఒకవేళ దీని మీద థర్డ్ ఫోర్స్ అప్లై చేశాను అనుకో, ఇక్కడ నుంచి థర్డ్ ఫోర్స్, ఈ ఫోర్స్ కి, అంటే ఇది స్మూత్ సర్ఫేస్ అనుకుందాం, స్మూత్ సర్ఫేస్. ఓకే, ఈ టేబుల్ మీద స్మూత్ సర్ఫేస్ ఉంది, దీని మీద ఎఫ్ ఫోర్స్ అప్లై చేస్తాం. ఎఫ్ ఫోర్స్ అప్లై చేస్తే న్యాచురల్ గా ఈ ఆబ్జెక్ట్ ఏమవుతుంది, మూవ్ అవుతుంది. ఓకే, ఆబ్జెక్ట్ అంటే ఆ టేబుల్ మీద ఉన్న బాడీ మూవ్ అయ్యింది. ఎందుకు, ఈ ఫోర్స్ అప్లై చేస్తా, ఇది ఎక్స్టర్నల్ ఫోర్స్, అంటే బయట నుంచి యాక్ట్ చేస్తుంది ఫోర్స్, బయట నుంచి యాక్ట్ చేస్తుంది కాబట్టి ఇది మూవ్ అవుతుంది. క్లియర్. నెక్స్ట్, ఈ ఫోర్స్ కి ఆపోజిట్ లో ఏ ఫోర్స్ యాక్ట్ చేయట్లేదు కదా, ఇటువైపు నుంచి దీని మీద, అంటే మీన్స్ ఈ ఆబ్జెక్ట్ మీద రివర్స్ డైరెక్షన్, రివర్స్ డైరెక్షన్ లో ఎలాంటి ఫోర్స్ యాక్ట్ చేయట్లేదు. రివర్స్ డైరెక్షన్ ఓన్లీ ఈ ఒక్క ఫోర్స్ మాత్రమే ఇక్కడ యాక్ట్ చేస్తుంది, కాబట్టి ఈ ఫోర్స్ ని ఎక్స్టర్నల్ ఫోర్స్ అనొచ్చు, ఎందుకంటే బయట నుంచి యాక్ట్ చేస్తుంది. నెక్స్ట్, అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ అనొచ్చు, ఎందుకు దానికి అపోజిట్ లో ఏ ఫోర్స్ లేదు కాబట్టి వెన్ అన్ ఎక్స్టర్నల్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్, వెన్ అన్ ఎక్స్టర్నల్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ఏ బాడీ, ఆ బాడీ మీద యాక్ట్ చేస్తే, మళ్ళీ ఇక్కడ ఫ్రెష్ గా డ్రా చేద్దాం, ఎక్స్టర్నల్ అన్బ్యాలెన్స్ ఫోర్స్ దాని మీద యాక్ట్ చేస్తే ఆ బాడీ మూవ్ అవుతుంది. అంటే ఒకవేళ ఎక్స్టర్నల్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ లేదనుకోండి, అంటే ఈ ఫోర్స్ లేదు, ఇది రెస్ట్ లోనే ఉంటుంది. అంటే రెస్ట్ లో ఉన్న బాడీ ఎప్పటి వరకు రెస్ట్ లో ఉంటుంది, బయట నుంచి ఏ ఫోర్స్ పనిచేయనంత మటుకి అది రెస్ట్ లోనే ఉంటుంది. బయట నుంచి ఏ ఫోర్స్ పనిచేయకుండా అది మిలియన్ ఇయర్స్ ఉన్నా కానీ ఆబ్జెక్ట్ రెస్ట్ లోనే ఉంటుంది. ఎప్పుడు అది మూవ్ అవుతుంది అని అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ దాని మీద యాక్ట్ చేసినప్పుడు, ఎక్స్టర్నల్ ఫోర్స్ దాని మీద యాక్ట్ చేస్తేనే అది మూవ్ అవుతుంది. ఓకేనా, అంటే అదే మీనింగ్, ఎవ్రీబడి కంటిన్యూస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ రెస్ట్. ఓకే, సెకండ్ మీనింగ్ తర్వాత చూద్దాం. అన్లెస్ అంటిల్ ఇట్ ఈజ్ యాక్టెడ్ అపాన్ బై అన్ ఎక్స్టర్నల్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్, అంటే దాని మీద ఏ ఫోర్స్ యాక్ట్ చేయనంత మటుకి, అంటే మీన్స్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్, బయట నుంచి పనిచేసే ఎక్స్టర్నల్ ఫోర్స్, మళ్ళీ దానికి ఏది ఆపోజిట్ లో ఏ ఫోర్స్ యాక్ట్ చేయకుండా ఉంటే దాన్ని అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ అంటారు. నెక్స్ట్, అది బయట నుంచి యాక్ట్ చేస్తుంది కాబట్టి అది ఎక్స్టర్నల్ ఫోర్స్ అంటారు. ఈ ఎక్స్టర్నల్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ దీని మీద యాక్ట్ చేస్తుంది కాబట్టి ఇది మూవ్ అవుతుంది. ఒకవేళ ఇది పని చేయలేదనుకోండి, అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ ఆబ్సెంట్ అయింది, ఈ ఎక్స్టర్నల్ అన్బ్యాలెన్స్ ఫోర్స్ ఆబ్సెంట్ అయింది అనుకోండి, ఇది మూవ్ కాదు, రెస్ట్ లోనే ఉంటుంది. దాని మీద ఇక్కడ చూడండి ఎన్ని ఫోర్స్లు ఉన్నాయో. గ్రావిటేషనల్ ఫోర్స్ కిందికి ఉంది, పైకి టేబుల్ ఫోర్స్ ఉంది, అంటే 1 టేబుల్ ఫోర్స్ 1, గ్రావిటేషనల్ ఫోర్స్ 2, రెండు ఫోర్స్లు యాడ్ చేసినా ఇది మూవ్ కావాల్సిన రూల్ ఏం లేదు, ఎందుకంటే రెండు బ్యాలెన్స్డ్ స్టేట్ లో ఉంది. అంటే మీన్స్ కిందకి యాడ్ చేసే ఫోర్సు, పైకి యాడ్ చేసే ఫోర్సు రెండు ఈక్వల్. అంటే వెర్టికల్ డైరెక్షన్ లో, అంటే ఈ డైరెక్షన్ లో ఈ బ్లాక్ మీద నెట్ ఫోర్స్ 0, అంటే ఫోర్స్ లేదు కాబట్టి అది రెస్ట్ లో.
కానీ ఈ థర్డ్ ఫోర్స్ ఇటువైపు నుంచి థర్డ్ ఫోర్స్ ఎప్పుడైతే దాని మీద యాక్ట్ చేస్తుందో, థర్డ్ ఫోర్స్ దాని మీద యాక్ట్ చేస్తుందో, అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ దాని మీద యాక్ట్ చేస్తుందో, ఎక్స్టర్నల్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ దాని మీద యాక్ట్ చేస్తుందో, అప్పుడు మాత్రమే అది మూవ్ అవుతుంది. క్లియర్? నెక్స్ట్, ఈ ఆబ్జెక్ట్ కి లోపల ఇంటర్నల్ ఫోర్సెస్ ఉంటాయి కదా, అంటే ఇక్కడ మాలిక్యూల్స్ ఉంటాయి. ఓకే, ఒక ఆబ్జెక్ట్ కి దాంట్లో మాలిక్యూల్స్ ఉంటాయి, ఆటమ్స్ ఉంటాయి, వాటి మధ్య కూడా ఫోర్సెస్ ఉంటాయి. వాటిని లోపల ఉన్న ఫోర్సెస్ కాబట్టి వీటిని ఇంటర్నల్ ఫోర్సెస్ అంటారు. ఇంటర్నల్ ఫోర్సెస్. ఇంటర్నల్ ఫోర్సెస్ వల్ల ఆబ్జెక్ట్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి అసలు మూవ్ కాదు. ఇది ఇలా 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 విరిగొచ్చిందా, తిరిగిరా. అంటే ఇంటర్నల్ ఫోర్సెస్ వల్ల ఆబ్జెక్ట్ మూవ్ కాదు. అంటే ఆబ్జెక్ట్ మూవ్ కావాలంటే మనకు ఉండాల్సిన ఫోర్స్ ఇంటర్నల్ ఫోర్సెస్ కాదు, ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఉండాలి. ఓకే, ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఉంటే మాత్రం కూడా సరిపోదు. ఇప్పుడు దీని గ్రావిటేషనల్ ఫోర్స్ కిందికి యాడ్ చేస్తుంది, గ్రావిటేషనల్ ఫోర్స్. కానీ ఇది టేబుల్ మీద పెట్టామనుకోండి, టేబుల్ మీద పెట్టినప్పుడు టేబుల్ ఫోర్స్ పైకి యాడ్ చేస్తుంది. ఓకే, ఇది టేబుల్ ఫోర్స్. టేబుల్ ఫోర్స్ పైకి, గ్రావిటేషనల్ ఫోర్స్ కిందికి పనిచేసిన, అంటే ఈ రెండు ఫోర్సులు ఈక్వల్ అండ్ అపోజిట్ కాబట్టి ఇది ఆబ్జెక్ట్ రెస్ట్ లో. అంటే ఎక్స్టర్నల్ ఫోర్సెస్ పనిచేసినంత మాత్రాన అది మూవ్ కావాలని లేదు. అది బ్యాలెన్స్ అయితే, ఆ ఫోర్సెస్ బ్యాలెన్స్ అయితే అది రెస్ట్ లో ఉంటుంది. లేదు, కాన్స్టెంట్ స్పీడ్ తో మూవ్ అవుతుంది, ఎందుకంటే నెట్ ఫోర్స్ 0. కానీ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ ఇది, అంటే దీనికి ఆపోజిట్ లో ఇంకొక ఫోర్స్ లేదు, ఇంకొక ఫోర్స్ ఆపోజిట్ లో లేదు, ఓన్లీ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్. ఇది బయట నుంచి పనిచేస్తుంది కాబట్టి ఇది ఎక్స్టర్నల్ ఫోర్స్. ఓకే, ఈ ఫోర్స్ ఏం ఫోర్స్? ఇది ఎక్స్టర్నల్ ఫోర్స్. ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ బయట నుంచి పనిచేస్తే దానికి ఆపోజిట్ లో ఏ ఫోర్స్ లేకుండా ఉంటే ఆబ్జెక్ట్ మూవ్ అవుతా ఉంటుంది. ఎక్స్టర్నల్ ఫోర్స్ యాడ్ చేయడం, ఎక్స్టర్నల్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ యాడ్ చేసినప్పుడు ఇది మూవ్ అవుతుంది. ఓకే, దీని కేసు జనరల్ గా. నెక్స్ట్ స్టేట్మెంట్ లో ఇంకొక పార్ట్ ఉంది. ఒక ఆబ్జెక్ట్ కంటిన్యూస్ వెలాసిటీతో పోతా ఉంటే, అంటే యూనిఫామ్ వెలాసిటీతో పోతా ఉంటే, అంటే v కాన్స్టెంట్, ఈ కాన్స్టెంట్ వెలాసిటీ తోటి ఆబ్జెక్ట్ మూవ్ అవుతా ఉంది అనుకోండి. కాన్స్టెంట్ వెలాసిటీ తోటి ఆబ్జెక్ట్ మూవ్ అవుతా ఉన్నప్పుడు దాని వెలాసిటీని చేంజ్ చేయాలి అంటే, ఎప్పుడు అది కంటిన్యూస్ గా మూవ్ అవుతూనే ఉంటుంది. దాని వెలాసిటీని చేంజ్ చేయాలన్నా, లేకుంటే దాని డైరెక్షన్ని, ఆబ్జెక్ట్ డైరెక్షన్ని మార్చాలన్నా మనకి ఫోర్స్ కావాలి. అంటే ఏ ఫోర్స్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఆబ్జెక్ట్ తీసుకోండి, జనరల్ గా రియల్ లైఫ్ లో
మనం దీన్ని మూవ్ చేయాలంటే ఫోర్స్ అప్లై చేస్తాం. ఈ ఫోర్స్ మనం ఎందుకు అప్లై చేస్తున్నాం రియల్ లైఫ్ లో? ఇటు రివర్స్ డైరెక్షన్ లో, ఆపోజిట్ డైరెక్షన్ లో ఒక ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటుంది. ఓకే, ఆపోజిట్ డైరెక్షన్ లో ఒక ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటుంది. మనం ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ ను ఓవర్కమ్ చేయాలని మనం ఇక్కడ ఫోర్స్ అప్లై చేస్తూ ఉంటాం. కానీ ఒకవేళ కింద స్మూత్ సర్ఫేస్ ఉందని, స్మూత్ అంటే ఫ్రిక్షన్ లేదు, అలాంటి సర్ఫేస్ ఉంటే ఒక్కసారి దీనికి వి వెలాసిటీ ఇచ్చామనుకోండి, అది కంటిన్యూస్ గా అదే వెలాసిటీ తోటి మూవ్ అవుతా ఉంటుంది. అదే వెలాసిటీ తోటి మూవ్ అవుతా ఉంటుంది. ఓకే, దాని వెలాసిటీని మార్చాలంటే మనకి ఎక్స్టర్నల్ ఫోర్స్ కావాలి. అంటే దీన్ని ఆపాలనుకో, దీన్ని మనం ఆపాలి. దీన్ని ఆపాలి అంటే నేను ఆపోజిట్ డైరెక్షన్ లో ఫోర్స్ అప్లై చేస్తే ఇది ఆగింది. ఒకవేళ దీని స్పీడ్ పెంచాలనుకోండి, పెంచాలనుకుంటే అది పోయే డైరెక్షన్ లో, ఏ డైరెక్షన్ లో దాని వెలాసిటీ ఉందో ఆ డైరెక్షన్ లో దానికి ఫోర్స్ అప్లై చేయాలి. అప్పుడు మాత్రం అది ముందుకు వెళ్తుంది, అంటే స్పీడ్ పెరిగింది. అంటే దాని వెలాసిటీ పెరగాలని అంటే అది వెలాసిటీ ఏ డైరెక్షన్ లో ఉందో ఆ డైరెక్షన్ లో ఫోర్స్ అప్లై చేయాలి. దాని వెలాసిటీ తగ్గియాలనుకుంటే, లేకుంటే దాన్ని ఆపాలంటే ఆపోజిట్ డైరెక్షన్ లో ఫోర్స్ అప్లై చేయాలి. కానీ మనం ఫోర్స్ అప్లై చేయలేదు అనుకోండి, ఫోర్స్ అప్లై చేయలేకుంటే ఆబ్జెక్ట్ ఎంత స్పీడ్తో పోవాలి, ఎంత స్పీడ్తో వెళ్తుందో, లేకుంటే ఎంత వెలాసిటీతో వెళ్తా ఉందో, ఎంత వెలాసిటీతో వెళ్తా ఉందో అదే వెలాసిటీ తోటి అది మూవ్ అవుతా ఉంది. ఓకే, అంటే ఎవ్రీ బాడీ కంటిన్యూస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ యూనిఫామ్ మోషన్ unless until it is acted upon by an external unbalanced force. దాని మీద ఎక్స్టర్నల్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ యాక్ట్ చేయకుండా ఉంటే, అది కాన్స్టాంట్ వెలాసిటీతో పోయేదై ఉంటే, అంటే పోతా ఉంటే అదే స్పీడ్ లో, అదే వెలాసిటీతో అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ న్యూటన్స్ ఫస్ట్ లా. ఒకసారి ఈ న్యూటన్ ఫస్ట్ లాని మళ్ళీ ఒకసారి చూస్తే, ఎవ్రీబడి కంటిన్యూస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ స్టేట్ ఆఫ్ యూనిఫామ్ మోషన్. అంటే అది రెస్ట్ లో ఉంటే రెస్ట్ లోనే, యూనిఫామ్ మోషన్ లో అంటే మీన్స్ కాన్స్టెంట్ వెలాసిటీతో పోయేదైతే అదే స్టేట్ లో కంటిన్యూగా ఉంటుంది. ఎప్పటి వరకు? అన్లెస్ అంటే, ఎప్పటి వరకు అంటే దాని మీద ఎక్స్టర్నల్ ఫోర్స్, అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ మీన్స్ ఎక్స్టర్నల్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ యాక్ట్ చేయనంత మటుకి రెస్ట్ లో ఉన్న ఆబ్జెక్ట్ రెస్ట్ లోనే, యూనిఫామ్ మోషన్ లో ఉన్న ఆబ్జెక్ట్ అదే స్టేట్ లో కంటిన్యూ అవుతా ఉంటుంది. ఓకే, ఇది ఈ న్యూటన్ ఫస్ట్ లా దేన్ని డిఫైన్ చేస్తుంది అంటే ఫోర్స్ ని డిఫైన్ చేస్తుంది. దేన్ని డిఫైన్ చేస్తుంది? ఫోర్స్ ని. అంటే వాట్ ఈస్ ఫోర్స్? ఫోర్స్ ఇస్ ఏ పుష్ ఆర్ pull which tries to accelerate or decelerate the body. Decelerate the object. అంటే ఒక ఆబ్జెక్ట్ దాని వెలాసిటీని పెంచడానికి, లేకుంటే దాని వెలాసిటీని తగ్గియడానికి, లేకుంటే వెలాసిటీ డైరెక్షన్ మార్చడానికి ఈ ఫోర్స్ యూజ్ అయింది. ఇది పుష్ అని ఎందుకన్నామంటే, ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఉంది, దీన్ని ఇలా పుష్ చేయొచ్చు. ఓకేనా? ఏ ఫిజికల్ క్వాంటిటీ అయితే దీన్ని పుష్ చేస్తుందో ఆ ఫిజికల్ క్వాంటిటీని మనం ఫోర్స్ అంటాం. ఓకే, పుల్ అంటే ఈ ఆబ్జెక్ట్ ఉంది, దీన్ని ఇలా పుల్ చేస్తా ఉన్నాను, పుల్ చేస్తా ఉంటే ఇది మూవ్ అవుతా ఉంది కదా,
అంటే ఈ పుల్ చేసే ఏదైతే పుల్ చేస్తుందో దాన్ని మనం ఫోర్స్ అనొచ్చు. అంటే ఫోర్స్ అంటే పుష్, ఫోర్స్ అంటే పుష్ ఆర్ పుల్, ఫోర్స్ అంటే పుష్ ఆర్ పుల్. ఒక ఆబ్జెక్ట్ ని పుష్ చేసేది లేకుంటే పుల్ చేసేది ఫోర్స్. అది ఆబ్జెక్ట్ వెలాసిటీని ఇంక్రీజ్ చేస్తుంది లేకుంటే ఆబ్జెక్ట్ వెలాసిటీని డిక్రీజ్ చేస్తుంది లేకుంటే ఆబ్జెక్ట్ వెలాసిటీని డైరెక్షన్ చేంజ్ చేస్తుంది. ఓకే, అంటే ఇది న్యూటన్ ఫస్ట్ లా నుంచి ఈ డెఫినేషన్ వచ్చింది. అంటే ఆబ్జెక్ట్ రెస్ట్ లో ఉంటే ఎప్పుడూ రెస్ట్ లోనే ఉంటుంది, దాని మీద ఫోర్స్ అప్లై చేయనటువంటి. ఫోర్స్ అప్లై చేస్తే రెస్ట్ లో ఉన్న బాడీని మనం మూవ్ చేయొచ్చు. అది ఫస్ట్ కండిషన్. సెకండ్, ఆబ్జెక్ట్ యూనిఫామ్ మోషన్ లో ఉంటే ఎప్పుడు అది అదే స్టేట్ లో ఉంటుంది. ఆ స్టేట్ ని మార్చాలంటే అంటే దాని వెలాసిటీని మార్చాలంటే, అంటే దాని వెలాసిటీని పెంచాలన్నా తగ్గియాలన్నా దాని వెలాసిటీ డైరెక్షన్ మార్చాలన్నా మనకు ఫోర్స్ అవసరం. ఓకే, మీన్స్ ఫస్ట్ లా దేన్ని డిఫైన్ చేస్తుంది? ఫోర్స్. ఓకే, నెక్స్ట్ ఇనర్షియా. What is inertia? It is the property of the body it is the property of the body by virtue of which it maintains the same state of motion, same state of rest or the motion. అంటే ఒక బాడీ ఈ ప్రాపర్టీ వల్ల అంటే ఇనర్షియా ప్రాపర్టీ వల్ల సేమ్ స్టేట్ ఆఫ్ రెస్ట్, సేమ్ స్టేట్ ఆఫ్ రెస్ట్. ఓకే, ఈ ఇనర్షియా ప్రాపర్టీ వల్ల రెస్ట్ లో ఉన్న బాడీ ఎప్పుడు రెస్ట్ లోనే ఉండడానికి ట్రై చేస్తుంది, యూనిఫామ్ మోషన్ లో ఉన్న బాడీ ఎప్పుడు అదే స్టేట్ లో ఉండడానికి ట్రై చేస్తుంది. ఈ ప్రాపర్టీ. ఓకే, రెస్ట్ లో ఉన్న బాడీ ఎప్పుడు రెస్ట్ లో ఉండడానికి ట్రై చేస్తుంది, మూవ్ అయ్యే బాడీ ఎప్పుడు మూవ్ అవడానికి ట్రై చేస్తుంది. ఆ ప్రాపర్టీని ఇనర్షియా. ఓకే, ఇప్పుడు ఫర్ ఒక కార్ తీసుకోండి. ఈ కార్, ఇది ఒక ట్రక్ తీసుకోండి. ఓకే, ఇది ట్రక్. ఇప్పుడు కార్ రెస్ట్ లోనే ఉంది, ట్రక్ కూడా రెస్ట్ లోనే ఉంది. ఓకే, ఇప్పుడు ఈ స్టేట్ లో ఉన్నది ఎప్పుడు ఇదే స్టేట్ లో ఉండడానికి ట్రై చేస్తుంది. ఈ ట్రక్ అయినా సరే ఈ స్టేట్ లో ఉంది, ఇదే స్టేట్ లో ఉండడానికి ట్రై చేస్తుంది. కార్ అయినా ట్రక్ అయినా. ఇజంట్ ఇట్? దాన్ని అంటే ఆ ప్రాపర్టీని ఇనర్షియా అంటారు. ఒకవేళ కార్ మూవ్ అవుతుంటే ఏదో ఎప్పుడు అదే స్టేట్ లో ఉండడానికి ట్రై చేస్తుంది, ఈ ట్రక్ మూవ్ అవుతుంటే ఎప్పుడు అదే స్టేట్ లో ఉండడానికి ట్రై చేస్తుంది. ఆ ప్రాపర్టీని ఇనర్షియా అంటారు. ఓకే, ఇప్పుడు రెస్ట్ లో ఉన్న ఆబ్జెక్ట్ ని
What is inertia? It is a ఓకే, ఇప్పుడు కారు రెస్ట్ లో ఉంది, ట్రక్ కూడా రెస్ట్ లో ఉంది. సపోజ్ ఈ కార్ని ఒక 10 పీపుల్, ఓకే, లేకపోతే 10 స్టూడెంట్స్, 10 స్టూడెంట్స్ ఎందుకు, ఒక ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్ దీన్ని పుష్ చేస్తే ఇది మూవ్ అవుతుంది. కానీ దీన్ని మూవ్ చేయాలంటే కనీసం ఒక 10 మెంబర్స్ కావాలి. ఓకే, 10 మెంబర్స్ స్టూడెంట్స్ అయితే ఇది మూవ్ అవుతుంది. అంటే ఇక్కడ దాన్ని స్టేట్ ఆఫ్ రెస్ట్ మార్చాలంటే సేమ్ ఫోర్స్ అప్లై చేయట్లేదు, ఇక్కడ ఎక్కువ ఫోర్స్ అప్లై చేయాల్సి వస్తుంది, ఇక్కడ తక్కువ ఫోర్స్ అప్లై చేయాల్సి వస్తుంది, ఇక్కడ ఎక్కువ ఫోర్స్ అప్లై చేయాల్సి వస్తుంది. అంటే దీని స్టేట్ ని మార్చాలంటే, అంటే స్టేట్ ఆఫ్ రెస్ట్ నుంచి స్టేట్ ఆఫ్ మోషన్ కి, స్టేట్ ఆఫ్ రెస్ట్ నుంచి స్టేట్ ఆఫ్ మోషన్ కి మార్చాలంటే ఓకే ఎక్కువ ఫోర్స్ అప్లై చేయాల్సి వస్తుంది. ఓకే, టు అప్లై మోర్ ఫోర్స్. ఇక్కడ చూడు, ఇక్కడ స్టేట్ ఆఫ్ రెస్ట్ నుంచి స్టేట్ ఆఫ్ మోషన్ కి మార్చాలంటే ఇక్కడ నేను ఫోర్స్ తక్కువన్నా సరిపోదు, ఫోర్స్ తక్కువన్నా కానీ సరిపోతుంది. అంటే దీనికి ఎక్కువ ఎందుకు ఫోర్స్ అప్లై చేస్తున్నాం, దీనికి ఎక్కువ ఎందుకు ఫోర్స్ అప్లై చేస్తా ఉన్నాం, దీనికి తక్కువ ఫోర్స్ ఎందుకు అప్లై చేస్తాం అంటే దీనికి ఇనర్షియా ఎక్కువ, ఆబ్జెక్ట్ ఇనర్షియా ఇస్ మోర్ ఫర్ ట్రక్, దీనికి ఇనర్షియా ఇస్ లెస్ ఫర్ కార్. ఓకే, దీనికి కార్ కి ఇనర్షియా తక్కువ ఉంటుంది, దీనికి ఇనర్షియా ఎక్కువ ఉంటుంది. ఎందుకు అలా ఉంది అని అబ్జర్వ్ చేస్తే మాస్ ఆఫ్ ద కార్ ఇస్ లెస్, మాస్ ఆఫ్ ద ట్రక్ ఇస్ మోర్. దీనికి కార్ కి మాస్ తక్కువ ఉంది, ట్రక్ కి మాస్ ఎక్కువ ఉంది. సో we can conclude that mass is the measure of inertia. If mass is more, then inertia is more. ఓకేనా, ఒక ఆబ్జెక్ట్ కి మాస్ ఎక్కువ ఉంది అనుకోండి, ఇక్కడ ట్రక్ ఉందండి, ట్రక్ కి మాస్ ఎక్కువ కాబట్టి ఇనర్షియా ఎక్కువ. అంటే దాన్ని మూవ్ చేయాలంటే మనం ఎక్కువ ఫోర్స్ అప్లై చేయాలి. ఇక్కడ చూడు, దీనికి మాస్ తక్కువ మీన్స్ ఇనర్షియా తక్కువ, అంటే దీన్ని మూవ్ చేయాలంటే తక్కువ ఫోర్స్ సరిపోతుంది. ఓకే, ఎక్కువ మాస్ అంటే ఎక్కువ ఇనర్షియా ఉండి దాన్ని స్టేట్ ఆఫ్ రెస్ట్ నుంచి స్టేట్ ఆఫ్ మోషన్ కి మార్చాలంటే మనం ఎక్కువ ఫోర్స్ అప్లై చేయాలి. ఇక్కడ చూడండి, దీనికి మాస్ ఎక్కువ ఉంది కాబట్టి దీని ఇనర్షియా ఎక్కువ కాబట్టి దీనికి ఎక్కువ ఫోర్స్ అప్లై చేయాలి దీన్ని మూవ్ చేయాలంటే. దీనికి అలా కాదు, ఇది ట్రక్ తో కంపేర్ చేసినప్పుడు దీని మాస్ తక్కువ, అంటే ట్రక్ తో కంపేర్ చేసినప్పుడు దీని ఇనర్షియా తక్కువ కాబట్టి దీనికి తక్కువ ఫోర్స్ అప్లై చేసినా కానీ
రెస్ట్ నుంచి మోషన్ లోకి వస్తుంది. కాబట్టి మనం ఏమని చెప్పొచ్చు, మాస్ ఈస్ ద మెజర్ ఆఫ్ ఇనర్షియా. మాస్ ఈస్ ద మెజర్ ఆఫ్ ఇనర్షియా. క్లియర్? What is the definition of mass? It is a physical quantity which measures the inertia. Okay, how can you define this mass? It is a physical quantity it is a physical quantity which measures the inertia of the body. Okay. ఇక్కడ చూడండి, మాస్ ఎక్కడ పోయినా కానీ మాస్ ఇస్ కాన్స్టెంట్. మాస్ ఆల్వేస్ కాన్స్టెంట్. ఎక్కడ పోయినా, ఏ ఏరియాకి పోయినా కానీ మాస్ సేమ్ ఉంటుంది, కాన్స్టెంట్ ఉంటుంది. కానీ వెయిట్ ఆఫ్ ద బాడీ అంటే W ఈజ్ ఈక్వల్ టు mg. C వేరీ అవుతా ఉంటుంది కాబట్టి వెయిట్ ఇస్ నాట్ సేమ్ ఎవ్రీవేర్. ఇప్పుడు ఈక్వేటర్ దగ్గర చూడండి, ఈక్వేటర్ దగ్గర G వాల్యూ తక్కువ ఉంటుంది, therefore W is less. ఓకే, అదే పోల్స్ దగ్గర G వాల్యూ is more, కాబట్టి వెయిట్ ఈస్ మోర్. ఓకే, క్లియర్? ఇప్పుడు ఫస్ట్ లా గురించి బ్రీఫ్ గా చెప్పుకుంటే, ఫస్ట్ లా ఏమని చెప్తుంది, ఒక ఆబ్జెక్ట్ రెస్ట్ లో ఉంటే ఎప్పుడూ రెస్ట్ లో ఉంటుంది. దాన్ని మూవ్ చేయాలంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ కావాలి. ఎక్స్టర్నల్ ఫోర్స్ అంటే ఏ ఎక్స్టర్నల్ ఫోర్స్ కావాలి? ఎక్స్టర్నల్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ కావాలి. ఏం కావాలి? ఎక్స్టర్నల్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్. అప్పుడు మాత్రమే అది మూవ్ అవుతుంది. అంటే దానికి ఆపోజిట్ గా ఇంకొక ఫోర్స్ యాక్ట్ చేయొద్దు, అంటే ఈక్వల్ అండ్ అపోజిట్ ఫోర్స్ యాక్ట్ చేయొద్దు. అప్పుడు ఖచ్చితంగా ఆ బాడీ రెస్ట్ నుంచి మోషన్లోకి వచ్చింది. ఒకవేళ ఒక ఆబ్జెక్ట్ మోషన్లో ఉందనుకోండి, అంటే యూనిఫామ్ మోషన్లో, దాన్ని ఆపాలంటే ఏం చేయాలి? దాని మీద ఫోర్స్ అప్లై చేస్తే మాత్రమే అది ఆగింది. అన్బ్యాలెన్స్డ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు మాత్రమే అది ఆగుతుంది. లేకుంటే ఆ బాడీ కాన్స్టెంట్ వెలాసిటీతో పోయేదైతే ఎప్పుడు కాన్స్టెంట్ వెలాసిటీతోటే వెళ్తుంది. క్లియర్? అంటే ఈ ఫస్ట్ లా దేన్ని డిఫైన్ చేసింది? ఈ ఫస్ట్ లా ఫోర్స్ డిఫైన్ చేసింది. ఫస్ట్ లా దేన్ని డిఫైన్ చేసింది? ఫోర్స్. ఫోర్స్ అంటే ఏంటిది? పుష్ లేకుంటే పుల్. ఓకే, ఇక్కడ చూడండి, ఇది పుష్, ఇదేంటిది? పుల్. ఈ ఫోర్స్ వల్ల ఆబ్జెక్ట్ యాక్సలరేట్ చేయొచ్చు, లేకుంటే ఆబ్జెక్ట్ ని డిజలరేట్ చేయొచ్చు. అంటే దాని వెలాసిటీ పెంచవచ్చు, దాని వెలాసిటీని తగ్గియచ్చు, అది రెస్ట్ లో ఉంటే మోషన్ లోకి తీసుకురావచ్చు, వెలాసిటీ డైరెక్షన్ కూడా చేంజ్ చేయొచ్చు. ఓకే, అంటే ఫస్ట్ లా ఫోర్స్ డిఫైన్ చేస్తుంది. ఫస్ట్ లా ఫోర్స్ డిఫైన్ అంటే ఫోర్స్ వల్ల మాత్రమే ఆబ్జెక్ట్ దాని మోషన్ ని కానీ దాని రెస్ట్ స్టేట్ ని కానీ మార్చొచ్చు అని చెప్తుంది. ఓకే, నెక్స్ట్ ఇనర్షియా. ఇనర్షియా దేని చెప్తుంది? ఒక ఆబ్జెక్ట్ రెస్ట్ లో ఉంటే ఎప్పుడూ రెస్ట్ లోనే ఉంటుంది. ఆ రెస్ట్ లో ఉండే ప్రాపర్టీని ఇనర్షియా అని అంటారు. ఓకే, ఒక ఆబ్జెక్ట్ యూనిఫామ్ మోషన్ లో ఉంటే అది అదే స్టేట్ లో ఉండే ప్రాపర్టీని ఇనర్షియా అంటారు. ఓకే, ఇక్కడ ఇనర్షియా అనేది ఒకటి ఇనర్షియా ఆఫ్ రెస్ట్, సెకండ్ ఇనర్షియా ఆఫ్ మోషన్. ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అంటే ఒక రెస్ట్ లో ఉన్న ఆబ్జెక్ట్
ఎప్పుడు అదే స్టేట్ లో ఉండడానికి ట్రై చేస్తుంది. ఆ ప్రాపర్టీని ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అంటారు. ఒకవేళ ఒక ఆబ్జెక్ట్ కంటిన్యూస్ వెలాసిటీతో మూవ్ అవుతా ఉంటే, కంటిన్యూస్ వెలాసిటీతో మూవ్ అవుతా ఉంటే మీన్స్ యూనిఫామ్ వెలాసిటీతో మూవ్ అవుతా ఉంటే, అలా కంటిన్యూస్ గా యూనిఫామ్ మోషన్ తో వెళ్ళే ఆ ప్రాపర్టీని ఇనర్షియా ఆఫ్ మోషన్ అంట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక కారు ఒక ట్రక్ తీసుకున్నాం. కార్ రెస్ట్ లో ఉంది, ట్రక్ కూడా రెస్ట్ లో ఉంది. కార్ ని మూవ్ చేయాలంటే, అంటే దాని స్టేట్ ఆఫ్ రెస్ట్ నుంచి స్టేట్ ఆఫ్ మోషన్ కి దాన్ని తీసుకురావాలంటే, స్టేట్ ఆఫ్ రెస్ట్ నుంచి స్టేట్ ఆఫ్ మోషన్ ని ఆ కార్ ని తీసుకురావాలంటే తక్కువ ఫోర్స్ అప్లై చేసినా సరిపోతుంది కంపేర్ టు ట్రక్. కానీ ట్రక్ ని స్టేట్ ఆఫ్ రెస్ట్ నుంచి స్టేట్ ఆఫ్ మోషన్ కి తీసుకురావాలంటే, మీన్స్ దాన్ని కదిలియాలంటే మనకి ఎక్కువ ఫోర్స్ అప్లై చేయాల్సి వస్తుంది. అంటే మనం దీన్ని కదిలియాలంటే ఎక్కువ ఫోర్స్ అప్లై చేయాల్సి వస్తుందంటే దాన్ని ఆ ప్రాపర్టీ, ఆ రెస్ట్ లో ఉండే ప్రాపర్టీ దీనికి ఎక్కువ. దేనికి? ట్రక్. రెస్ట్ లో ఉండే ప్రాపర్టీ ఈ ట్రక్ కి ఎక్కువ, అంటే దీనికి ఇనర్షియా ఎక్కువ. ఈ కార్ కి ఆ రెస్ట్ లో ఉండే ప్రాపర్టీ దీనికి తక్కువ కంపేర్ టు ట్రక్ తోటి కంపేర్ చేస్తాం. అంటే దీనికి ఇనర్షియా తక్కువ, దీనికి ఇనర్షియా తక్కువ ఉంది, దీనికి ఇనర్షియా ఎక్కువ ఉంది. అంటే దాని అర్థం ఎందువల్ల అది అలా అవుతుంది అని అంటే, దీనికి మాస్ ఎక్కువ కాబట్టి ఇనర్షియా ఎక్కువ, దీనికి మాస్ తక్కువ కాబట్టి ఇనర్షియా తక్కువ. ఓకే, సపోజ్ ఇది మోషన్ లో ఉందనుకోండి, ఎవరు? ఈ ట్రక్. దాన్ని ఆపాలంటే అప్పుడు కూడా మనం ఎక్కువ ఫోర్స్ అప్లై చేయాల్సి వస్తుంది. కారు మోషన్ లో ఉంటే దాన్ని ఆపాలనుకోండి, అప్పుడు మనం ట్రక్ అంత ఫోర్స్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. అంటే దీన్ని ఆపాలంటే దీనికి తక్కువ ఫోర్స్ కావాలి కార్కి, ట్రక్ కి దాన్ని ఆపాలంటే ఎక్కువ ఫోర్స్ కావాలి ట్రక్ కి. అంటే ఇది మోషన్ లో ఉన్నప్పుడు అదే స్టేట్ లో ఉండడానికి ట్రై చేస్తుంది, ఈ కార్ కూడా మోషన్ లో ఉన్నప్పుడు అదే స్టేట్ లో ఉండడానికి ట్రై చేస్తుంది. కాబట్టి ఆ ప్రాపర్టీని, అంటే మోషన్ లో ఉండే ఆ ప్రాపర్టీని ఇనర్షియా ఆఫ్ ఇనర్షియా ఆఫ్ మోషన్ అంటాం. దీన్ని కూడా మూమెంట్ లో ఉన్నప్పుడు, అంటే కాన్స్టెంట్ వెలాసిటీతో పోయేటప్పుడు, మోషన్ లో ఉన్నప్పుడు ఆ ప్రాపర్టీని ఇనర్షియా ఆఫ్ మోషన్ అంటాం. ఈ రెండిట్లలో దేనికి అదే స్టేట్, అంటే అదే స్టేట్ లో ఉండే ప్రాపర్టీ ఎక్కువ ఉంటుంది అని అంటే ట్రక్. దీనికి టెండెన్సీ ఎక్కువ టు బి ఇన్ ద సేమ్ స్టేట్, అంటే ఒకటే స్టేట్ లో ఉండడానికి దీనికి ఎక్కువ టెండెన్సీ ఉంటుంది, అంటే ఎక్కువ ఆ స్టేట్ లో ఉండడానికి అది ప్రయత్నం చేస్తుంది. ఇది కూడా మోషన్ లో ఉన్నప్పుడు దీనంతా టెండెన్సీ ఉండదు, దీనికి కొంచెం తక్కువ టెండెన్సీ ఉంటుంది అదే స్టేట్ లో ఉండే టెండెన్సీ. ఓకే, ఇక్కడ చూడండి, దీనికి మాస్ ఎక్కువ కాబట్టి దీనికి ఇనర్షియా ఎక్కువ, దీనికి మాస్ తక్కువ కాబట్టి దీనికి ఇనర్షియా తక్కువ. ఓకే, మాస్ తక్కువ ఉండడం వల్లనే ఇనర్షియా తక్కువ ఉంది, దాన్ని ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి కొంచెం ఈజీగా మార్చొచ్చు కంపారిటివ్లీ ట్రక్ తో చూసినట్టు. ఈ కార్ కంటే ఈ ట్రక్ కి మాస్ ఎక్కువ కాబట్టి ఇనర్షియా ఎక్కువ, కాబట్టి ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి మార్చాలంటే దీనికి ఎక్కువ ఫోర్స్ అప్లై చేయాల్సి వస్తుంది. సో inertia is less for car, inertia is more for truck. ఇనర్షియా తక్కువ ఉంది అని అంటే ఆ కార్ మాస్ తక్కువ ఉన్నట్టు, దీనికి ఇనర్షియా ఎక్కువ ఉంది అంటే
దాని ట్రక్ మాస్ ఎక్కువ. కాబట్టి మాస్ ఈస్ ద మెజర్ ఆఫ్ ఇనర్షియా. If the mass is more, the inertia is more. If the mass is less, the inertia is less. So, mass, it is a physical quantity which measures the inertia of the body. మాస్ ఎక్కడ సేమ్ ఉంటుంది, అది పోల్స్ దగ్గర కావచ్చు, ఈక్వేటర్ దగ్గర కావచ్చు, ఇంకా మూన్ మీద కావచ్చు, ఇంకెక్కడైనా మాస్ సేమ్ ఉంటుంది. కానీ వెయిట్ అన్ని చోట్ల సేమ్ ఉండదు. ఈక్వేటర్ దగ్గర జీ వాల్యూ తక్కువ ఉంటుంది. అక్కడ తక్కువ ఎందుకు ఉంటుంది అనేది మనం గ్రావిటేషన్లో నేర్చుకుంటాం. ఓకే, పోల్స్ దగ్గర జీ వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఓకే, జీ వాల్యూ తక్కువ ఉంటే వెయిట్ తక్కువ ఉంటుంది. జీ వాల్యూ ఎక్కువ ఉంటే వెయిట్ ఎక్కువ ఉంటుంది. క్లియర్? అది న్యూటన్స్ ఫస్ట్ లా. Today we will start this session with first law.